హలో ఫ్రెండ్స్, అందరూ ఎట్లున్నారు? ఈరోజు యూఎస్లో స్టోర్లో దొరికే ఫ్రూట్స్ కొన్ని చూద్దాం. ఇవి స్ట్రాబెర్రీస్, మీకు తెలిసినవే. కానీ ఇవి చూడండి, ఇవి కూడా మాగిన స్ట్రాబెర్రీసే, పచ్చివేం కాదు, బట్ వైట్ కలర్లో ఉన్నాయి. వీటిని వింటర్ ఫ్రాస్ట్ బెర్రీస్ అంటారంట. టేస్ట్లో ఏం డిఫరెన్స్ ఉండదు ఫ్రెండ్స్, నార్మల్గానే ఉంటాయి. తర్వాత ఈ లెమన్ చూడండి, ఇది మన అరచేయి ఎంత ఉంది. మామూలుగా చిన్న లెమన్స్ వస్తాయి కదా, వీళ్ళు హైబ్రిడ్ లెమన్స్ పండిస్తారు. ఈ లెమన్ చూడండి, ఇది కూడా ఒక టైప్ ఆఫ్ లెమనే. ఈ లెమన్ చూడండి, దీని సైజ్ ఎంత ఉందో. నార్మల్ లెమన్ అంత పులుపు ఉండదు కానీ, బట్ పర్వాలేదు, బాగానే ఉంటుంది. ఇది మీకు తెలిసిందే, ఆరెంజ్. ఇది ఆరెంజ్ లాగా ఉంది కానీ ఆరెంజ్ కాదు, గ్రేప్ ఫ్రూట్ అంటారు. ఇది మీకు తెలిసిందే, యాపిల్. బాగా రెడ్గా ఉంది కదా, ఇది గ్రీన్ యాపిల్. ఇది కూడా నార్మల్, మనకు తెలిసిందే. ఇది ఎల్లో కొంచెం, బ్రౌన్ కొంచెం ఉంది కానీ యాపిల్ కాదు. ఇదేంటో చెప్పండి చూద్దాం. తర్వాత ఇది కొంచెం బ్రౌనిష్ ఉంది కదా, ఇది కూడా యాపిల్ లాగా ఉంది. ఇది కూడా యాపిల్ కాదు. ఇది చూడండి, ఇది ఎల్లో యాపిల్ లాగా, సేమ్ యాపిల్ లాగే ఉంది, కానీ ఇది కూడా యాపిల్ కాదు. ఈ ఫ్రూట్స్ పేరు, ఇప్పుడు వచ్చే ఫ్రూట్స్ పేరు అన్నీ మీకు తెలిస్తే చెప్పండి. ఇది మీకు తెలిసిందే, జామకాయ. ఇది జామకాయ లాగే ఉంది కానీ ఇది జామకాయ కాదు. ఇది కూడా మీకు తెలిస్తే చెప్పండి చూద్దాం. ఇది చూడండి, ఇది కొంచెం ఆగింది, వంకాయలాగా అనిపిస్తుంది కదా. ఇది కొంచెం పచ్చిగా ఉంది, వంకాయలాగా అనిపిస్తుంది కదా, కానీ వంకాయ కాదు. ఇది కూడా ఫ్రూటే. ఇది ఈజీగా చెప్పేస్తారు అనుకుంటున్నా, చూద్దాం, కామెంట్ చేయండి. ఇదేంటో చూడండి, ఇది కూడా చెప్పేయచ్చు. ఇది కూడా మీకు తెలిసే ఉంటుంది, ట్రై చేయండి. ఇది కొంచెం కష్టం, ఇది కూడా ఎవరికైనా తెలిస్తే ట్రై చేయండి. ఇది చూడండి, ఇది ఏదో కందగడ్డలాగా అనిపిస్తుంది కదా, ఇందులో ఉన్న ఏవి వెజిటేబుల్స్ కాదు. ఇది కూడా ఒక ఫ్రూటే, ఏంటో చెప్పండి చూద్దాం.